రాజ్నాథ్ సింగ్ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి, ఒక శాసనసభ్యుడు 50 లక్షల రూపాయలు ఇచ్చి పట్టుబడడం, ఆ తర్వాత అతన్ని జైల్లో పెట్టడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రి హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడు ముద్దాయి అని, మళ్ళీ ఆమె కూతురు ఏమంటుంది, ఈయననే ఫస్ట్ ముద్దాయి అంటుంది. ఏదైనప్పటికీ చంద్రబాబు ఏమంటున్నాడంటే ఇదంతా కాన్స్పిరసీది నా మీద. ఈ హోల్ ఎపిసోడ్ లో నేను కలిసి చెప్పాను సార్, మీరు చంద్రబాబు ఎన్నికల ముందు కలిసి మాది ఎన్డీఏ, మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగనీయము, మేము మంచి ప్రభుత్వం, నీతి నియతి ప్రభుత్వం ఇస్తాం, పేదోళ్ల గురించి ఇస్తాం, పేదోళ్ల భవిష్యత్తు బాగు చేస్తామని చెప్పారు. కానీ ఈ సంవత్సర కాలం లోపల, సంవత్సరం కాగానే మరి మీ ఎన్డీఏ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు మీద ఒక హోమ్ మినిస్టర్ ఇలాంటి ఆరోపణలు చేశాడు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాను. అంటే ఆయన అన్నాడు, నేను ఆల్రెడీ గవర్నర్కు చెప్పాను. అన్నా సార్, గవర్నరు చేయగలుగుతాడా లేదో నాకు తెలియదు, మీకు గవర్నర్ మీద ఒక నమ్మిక ఉన్నది, ఓకే రైట్, కానీ మరి ఆ నమ్మిక మరి ఎంతవరకు కొనసాగిస్తాడు, ఆయన ఏం చేయగలుగుతాడు, ఇద్దరు ముఖ్య ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రలో, ప్రతి ఇష్యూ కూడా పెండింగ్ అవుతున్నది. మరి ఈ సమస్య కూడా ఆయన చేస్తాడా లేదా అని నేను అడగడం జరిగింది. లేదు అని నేను చేయకపోతే మాత్రం మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలి, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఒక ఆయననేమో దొరికినోడేమో దొంగ అయిపోయిండు, దొరకనోడు దొర అయిపోయిండు.